గైస్, గుడ్ ఈవినింగ్. ఆకలిస్తుంది, సాయంత్రం అయింది కదా, ఆకలిస్తుంది. అందుకే టిఫిన్ చేస్తున్నా. ఏం టిఫిన్ మీకు అర్థమైందా? బాగా వేడి ఎక్కిన పాను దోశ పోసేస్తాను. ఇంకా దోశను గుండ్రంగా వేయడం ఒక కళ. ఆ కళ అందరికి వచ్చు కదా. రాకుండా ఎలా ఉంటుందిలేండి. మీతో మాట్లాడుతూ దోశ మార్చేసా. అందుకే కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్తారు మనకి. తినడానికి దోశలు రెడీ. మరి ఈ దోశల్లోకి జనరల్గా మీరేం టచింగ్ ఉంటుంది? కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ కారంతో చేసింది, అండ్ దోశ మీద కొంచెం పప్పుల పొడి వేసేసి, టమాటా కారం వేసేసి, ఆయిల్ వేసి అలా తింటారు కదా. అసలు ఎవరండి చెప్పింది దోశ ఇలాగే తినాలని? ఎవరు చెప్పారు? నేను అందుకే మార్చేస్తున్నాను స్పెషల్గా. టడా! ఇదేంటో తెలుసా? కనిపించట్లేదు కదా, ఉండండి ప్లేట్లో వేసేస్తాను, కనిపిస్తుంది. పప్పు కూర, చపాతీ విత్ పప్పు కూర చాలా మంది తింటారు, కానీ దోశ విత్ పప్పు కూర తినండి, తిరుపతి టేస్ట్ సూపర్. దోశతో పప్పు కూర కూడా సూపర్ కాంబినేషన్. మార్వెలస్ టేస్ట్. ఎప్పుడు ఆ చట్నీలు తింటే గ్యాస్ ఫామ్, పుట్టినాల పప్పు గ్యాస్ ఫామే కదా, అందుకనే చక్కగా మంచిగా ఇలా పప్పు కూర కూడా తినచ్చు. ట్రెండ్ మనమే సృష్టించాలి, ఎవరో సృష్టిస్తే మనం ఫాలో అవడం కాదు. అద్దరిపోయింది. నా గొంతు ఏమైంది అనుకుంటున్నారా? గొంతు పోయి ఓన్ వాయిస్ ఇస్తున్నావా? ఇక అవసరమా జ్యోతి? పర్లేదులే, మన సబ్స్క్రైబర్సే కదా. ఓకే గాయస్, మీరు కూడా పప్పు కూరతో దోశ టేస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంతకు మేము పప్పు కూరని ఇలా వాటరీగా చేసుకుంటాం. ఎక్కువ టమాటాస్ వేసుకొని